ప్రీ మార్కెట్‌కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 24 తారీఖు మంగళవారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే ఇన్ఫోసిస్ ఏడీఆర్ ఏకంగా 5% పైన నెగెటివ్‌లో క్లోజ్ అయింది. విప్రో ఏడీఆర్ ఏమో 3% పైన నెగెటివ్‌లో క్లోజ్ అయింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ ఏడీఆర్స్ కూడా నెగెటివ్‌లో క్లోజ్ అవ్వగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఏడీఆర్ మాత్రం గ్రీన్‌లో క్లోజ్ అయింది. మొత్తం మీద ఐటీ సెక్టార్ అండ్ బ్యాంకింగ్ సెక్టార్ ఏడీఆర్స్ అయితే నెగెటివ్‌గా ఉన్నాయి. ఏడీఆర్స్ నుంచి నెగిటివ్ సంకేతాలు అనేది క్లియర్‌గా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టర్స్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్టయితే నిఫ్టీ ఐటీ, మెటల్, రియాలిటీ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. ముఖ్యంగా ఐటీ సెక్టర్ మాత్రం 1.42% డ్రాప్ అయింది, టాప్ లూజర్ అనమాట. ఇక పిఎస్యు బ్యాంక్, ఎంఎన్సి, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద 80% దాకా ఇండియన్ సెక్టార్స్ బుల్లిష్గానే క్లోజ్ అయ్యాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే సౌత్ కొరియా మాత్రం స్లైట్ నెగిటివ్లో ఉంది. కోర్స్ ఫ్రాన్స్ కూడా స్లైట్ నెగిటివ్గా ఉంది. ఇక లండన్, హాంకాంగ్, జర్మన్, యూరోప్, యుఎస్ మార్కెట్స్, రష్యా, ఏషియా మార్కెట్, జపాన్, చైనా F50 ఫీచర్స్ అన్నీ కూడా గ్రీన్లో అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద గ్లోబల్గా మార్కెట్స్లో కొద్దిగా పాజిటివ్ సంకేతాలు లేదా స్లైట్ రికవరీ అనేది కనిపిస్తూ ఉంది. ఇక నిన్నటి రోజున యుఎస్ మార్కెట్స్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్టయితే ఐబిఎం టెక్ ఓరియంటెడ్గా ఉన్న కంపెనీ 13% దాకా టాప్ లూజర్గా క్లోజ్ అయింది. అమెరికన్ ఎక్స్ప్రెస్, విసాఏ, జేపీ మోర్గాన్, సేల్స్ ఫోర్స్ ఇంక్, నైకే అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. ఏకంగా 3% పైన నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్, వాల్మార్ట్, మెక్డొనాల్డ్స్, జాన్సన్ అండ్ జాన్సన్, మెర్క్ అండ్ కో అనేది మాత్రం గ్రీన్లో క్లోజ్ అయ్యాయి. నిన్నటి రోజున యుఎస్ మార్కెట్స్ చూస్తే కొద్దిగా వీక్గానే క్లోజ్ అయినాయి అని చెప్పేసి కనిపిస్తూ ఉంది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది కనిపించట్లేదు. ఇక ఈరోజు ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే లేవు. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది కనిపించట్లేదు. ఈరోజు కూడా ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది లేవు. యుఎస్ మార్కెట్స్ నిన్నటి రోజున డీప్ రెడ్లో క్లోజ్ అయ్యాయి. డౌ జోన్స్ వచ్చేసరికి ఏకంగా 1.7% దాకా నెగిటివ్లో క్లోజ్ అయింది. నాస్డాక్ 1.1% నెగిటివ్గా క్లోజ్ అయింది. రీజన్ ఏంటంటే ట్రంప్ గారు గ్లోబల్ టారిఫ్ని 15% ఇంక్రీజ్ చేస్తున్నామని చెప్పేసి ఫ్రెష్ అన్సర్టనిటీ అనేది క్రియేట్ చేశారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక రిపోర్ట్ అనేది రావడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ యొక్క సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని హిట్ అవుతుంది 2028లో అని చెప్పేసి ఆ రిపోర్ట్ సారాంశం ఉంది. ఎనీహౌ ప్రస్తుతానికి మార్కెట్లో ట్రంప్ గారు టారిఫ్ అన్సర్టనిటీ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిస్రప్షను, ఈ రెండిటి వల్ల గ్లోబల్గా సెంటిమెంట్ అనేది వీక్ అయింది. అట్ ద సేమ్ టైం ఎన్విడియా ఎర్నింగ్స్ అనేది ఈ వీక్ అనౌన్స్ చేయబోతుంది. అందరూ కూడా ఎన్విడియా ఎర్నింగ్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి ఆసక్తిగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో సెయిల్ బ్యాన్ లిస్ట్లో ఉంది. దీంట్లో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. క్యాష్ మార్కెట్ బై సెల్ అనేది చేసుకోవచ్చు. కెయిన్స్, సమాన్ క్యాపిటల్ ప్రాబబ్లీ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి ప్రాబిలిటీ కనిపిస్తూ ఉంది. నిఫ్టీకి సంబంధించిన హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున అదానీ పోర్ట్స్, కోటాక్ మహీంద్రా బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్డిఎఫ్సి లైఫ్, అల్ట్రాటెక్ సిమెంట్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అవగా హిందాల్కో, విప్రో, సిప్లా, ఇన్ఫోసిస్, ఓఎన్జీసీ, టీసీఎస్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద నిఫ్టీ 50 క్లోజ్ అయిన విధానంలో కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపించింది. ఇండివిజువల్ స్టాక్స్ బజాజ్ హోల్డింగ్స్, కమిన్స్ ఇండియా, బీపీసీఎల్, పేటీఎం, ఆల్కెమ్ దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తుంది. ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్రాబ్లీ ఈ స్టాక్స్ ఇంకొంచెం పైకి వెళతాయి అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్తో పార్టిసిపెంట్స్ ఆల్రెడీ లాంగ్ సైడ్ పొజిషన్స్ అయితే తీసుకొని పెట్టారు. అదానీ పోర్ట్స్, హెచ్డిఎఫ్సి లైఫ్, అదానీ ఎంటర్ప్రైజెస్, జిఎంఆర్ ఎయిర్పోర్ట్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు రికవర్ చేస్తున్నారు. దీనివల్ల కొద్దిగా బుల్లిష్ మూవ్స్ అనేది వచ్చాయి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, యూపీఎల్, కోఫోర్స్, మజ్డాక్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వీటిలో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది. అంటే ప్రైస్ డ్రాప్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతుంది. ప్రాబ్లీ ఈ స్టాక్స్ ఇంకొంచెం కిందకి వెళతాయి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ పార్టిసిపెంట్స్ ఆల్రెడీ షార్ట్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేసి పెట్టారు. ఏయూ బ్యాంక్, విప్రో, సిప్లా దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైడింగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే లాంగ్ అనేది హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు. వీళ్ళ ఎగ్జిట్ వల్ల కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ అనేది కలిగింది. ఫ్యూచర్స్లో సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే లాంగ్ సైడ్ 54%, షార్ట్ సైడ్ 35% అని కనిపిస్తుంది. మొత్తం మీద నిన్నటి రోజున కొద్దిగా బుల్లిష్ వ్యూతో పొజిషన్స్ అనేది క్రియేట్ చేసినట్టు అర్థమవుతుంది. నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం. నిన్నటి రోజునైతే గ్యాప్ అప్ అయింది, డోజీ లాగా క్లోజ్ అయింది. సో బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే లాంగ్ బిల్డప్ అనేది జరిగినట్టు చెప్తూ ఉంది.
ఈరోజు ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ 50 ఈ మూడిట్లో కూడా ఎక్స్పైరీ అయితే ఉంది. పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది పరిశీలన చేసినట్లయితే ఎఫ్ఐఎస్ స్టాక్ ఫీచర్స్ ద్వారా బులిష్గా ఉన్నారు, స్టాక్స్లో కూడా బులిష్గా ఉన్నారు. ప్రొప్రైటరీ వచ్చేసరికి స్టాక్ ఫీచర్స్ ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు. క్లయింట్ ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బులిష్గా ఉన్నారు. డిఐస్ స్టాక్స్లో అయితే సెల్ అనేది చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 3,484 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు. డిఐస్ ఏమో 1,292 కోట్లు క్యాష్ మార్కెట్లో అయితే సెల్ చేసినట్టు తెలుస్తుంది. ఎఫ్ఐఎస్ బై చేస్తూ మార్కెట్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు, డిఐస్ సెల్ చేస్తూ మార్కెట్ను ట్రాక్ చేస్తున్నారు. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున 1.36% డ్రాప్ అయింది. సో ప్రస్తుతానికి ఇండియా విక్స్ తగ్గుతుందంటే ఇండియన్ మార్కెట్స్లో వోల్టాలిటీ తగ్గుతుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక డాలర్ ఇండెక్స్ వచ్చేసరికి ప్రస్తుతానికి కొద్దిగా బులిష్గా ఉంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ నిన్నటి రోజున సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయింది. ఏకంగా 700 పాయింట్స్ దాకా నెగిటివ్గా క్లోజ్ అయింది. ఈరోజు అయితే స్లైట్ నెగిటివ్గా ఉంది. నిఫ్టీ 50 అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున స్లైట్ గ్రీన్లో క్లోజ్ అయింది. 25,846 అయితే ఇమీడియట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 25,600 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో 60,903 అనేది ఇమీడియట్గా సపోర్ట్ ఉంది. 61,705 అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉంది. సెన్సెక్స్లో 83,080 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తూ ఉండగా 83,773 అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. గిఫ్ట్ నిఫ్టీ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఒక హ్యామర్ లాగా ఫామ్ అయింది డైలీ టైం ఫ్రేమ్లో. ఈరోజు గ్యాప్ డౌన్ అయిందనమాట. ఎందుకంటే నిన్న క్లోజింగ్ కంటే కింద ఓపెన్ అయింది, ఇది గ్యాప్ డౌను. సో మనం చూస్తున్న సమయానికైతే 107 పాయింట్లు నెగిటివ్గా ఉంది. నంబర్ అనేది పరిశీలన చేసినట్టయితే 25,615 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో 25,705 దగ్గర క్లోజ్ అయింది. మొత్తం మీద ఒక 90 పాయింట్లు అయితే నెగిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ మనం ఒక గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇక గోల్డ్ అయితే ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేసుకొని స్ట్రాంగ్గా పైకి వెళుతూ ఉంది. క్రూడ్ ఆయిల్ కొద్దిగా సైడ్ వేస్లో ఉంది. ఇక బిట్ కాయిన్ వచ్చేసరికి నిన్నటి రోజున హెవీగా సెల్ ఆఫ్ అనేది జరిగింది. ఇక కొన్ని స్టాక్స్ వచ్చేసరికి న్యూస్లో ఉన్నాయి. అయితే ఏ స్టాక్స్ న్యూస్లో ఉన్నాయి, ఆ ఉన్న న్యూస్ ఏంటి, దాని యొక్క ఇంపాక్ట్ పాజిటివ్ నెగిటివ్ అనేది కలర్ కోడ్ ద్వారా నేనైతే అప్డేట్ చేస్తున్నాను. హుడ్కో, పిరమాల్ ఫార్మా, టాటా టెక్నాలజీస్, టొరెంట్ పవర్ ఈ మొత్తం కూడా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి బయటకు రావడం జరిగింది. సో వీటిలో కొద్దిగా స్పెక్యులేషన్ తగ్గి వాల్యూమ్స్ వోల్టాలిటీ తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతానికి వీటిని మార్జినల్గా నెగిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు. భారతీ ఎయిర్టెల్ 20,000 crore ఎన్బిఎఫ్సి ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. ఇది స్ట్రాంగ్ గ్రోత్ పుష్, పాజిటివ్గా తీసుకోవచ్చు. పేస్ డిజిటెక్ 158 కోట్లు రిలయన్స్ ఆర్డర్ అనేది రావడం జరిగింది. ఆర్డర్ బుక్ అనేది స్ట్రాంగ్ అవుతుంది, ఇది కూడా పాజిటివ్గా తీసుకోవచ్చు. సైన్ ఇండియా పోస్ట్ 450 crore యాడ్ రైట్స్ ఆర్డర్ అనేది రావడం జరిగింది. రెవెన్యూ విజిబిలిటీ అనేది ఉంది, పాజిటివ్గా తీసుకోవచ్చు. పటేల్ ఇంజనీరింగ్ వచ్చేసరికి వీళ్ళకి ఇరిగేషన్ ప్రాజెక్టు బిడ్డింగ్ అయితే వేశారు. సో పాజిటివ్ ఆర్డర్ ఫ్లో కనిపిస్తుంది, పాజిటివ్గా తీసుకోవచ్చు. సిల్వర్ టచ్ టెక్నాలజీస్ వీళ్ళు ఏంటంటే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎంఎస్పి గవర్నమెంట్ ప్రాజెక్ట్ అనేది రావడం జరిగింది, ఇది బూస్ట్గా మనం తీసుకోవచ్చు. చాలెట్ హోటల్స్ హైదరాబాద్ ప్రాజెక్ట్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది, ఇది పాజిటివ్గా తీసుకోవచ్చు. బీపీసీఎల్ వచ్చేసరికి ఇది లీగల్గా ఏంటంటే ట్యాక్స్ డిమాండ్ అనేది నోటీస్ రావడం జరిగింది, ఇది ప్రస్తుతానికి కొంచెం నెగిటివ్ అనమాట. సంవర్ధన్ మదర్సన్ వచ్చేసరికి న్యూ గుజరాత్ ఫెసిలిటీ అనేది అంటే ప్లాంట్ అనేది ఓపెన్ చేస్తున్నారు, అందుకని ఇది మనం పాజిటివ్గా అయితే తీసుకోవచ్చు, కెపాసిటీ ఎక్స్పాన్షన్ కాబట్టి. సురాజ్ ఎస్టేట్ డెవలపర్స్ వచ్చేసరికి ల్యాండ్ ఎక్వైజేషన్ జరుగుతుంది, గ్రోత్ పైప్ లైన్ అనేది ఉందన్నమాట. అంటే ఫ్యూచర్లో గ్రోత్ అనేది పాసిబిలిటీ ఉంది. వన్ మొబిక్విక్ సిస్టమ్స్ బీఎస్సీ బ్రోకింగ్ అప్రూవల్ అనేది రావడం జరిగింది. రెవెన్యూ సిస్టమ్ అనేది వీళ్ళకి కొత్తగా ఒకటి ఓపెన్ అయినట్టు అనమాట. సిగ్మా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ వచ్చేసరికి 100 crores డిఫెన్స్ ఆర్డర్ అనేది రావడం జరిగింది, ఇది పాజిటివ్గా తీసుకోవచ్చు. ఆర్బీఎల్ బ్యాంకు ఆర్బీఐ అప్రోస్ చైర్మన్ రీఅపాయింట్మెంట్ని అప్రూవల్ చేసింది, సో స్టెబిలిటీ కాబట్టి ఇది పాజిటివ్గా తీసుకోవచ్చు. ఇక సెయిల్ వచ్చేసరికి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్టులకు వెళ్ళిపోయింది, సో ట్రేడింగ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి F&Oలో. ఇక సమ్మాన్ క్యాపిటల్ వచ్చేసరికి అవుట్ ఆఫ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ బ్యాన్ అనమాట, యాక్టివిటీ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. ఎనీహౌ ఫ్రెండ్స్, ఈ యొక్క స్లైడ్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను, అక్కడ నుంచి మీరు యాక్సెస్ చేయొచ్చు. టెక్నికల్గా అనాలిసిస్ ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే డౌ వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అనేది ఇండికేషన్ ఇచ్చింది, అవర్లీ టైం ఫ్రేమ్లో కూడా స్ట్రాంగ్ సెల్ ఉంది, బట్ 5 minutes టైం ఫ్రేమ్లో బై ఉంది. నిఫ్టీ 50 డైలీ కావచ్చు, లోవర్ టైం ఫ్రేమ్ కావచ్చు, సైడ్ వేస్ అనేది చూపిస్తూ ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీలో డైలీలో బై ఉంది కానీ షార్ట్ టర్మ్లో సెల్ అనేది ఇండికేషన్ అయితే ఇస్తూ ఉన్నాయి.
మొత్తం మీద అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఏడీఆర్స్ నుంచి ముఖ్యంగా ఐటీ సెక్టార్లో ఇన్ఫోసిస్ అనేది చాలా గ్యాప్ డౌన్ అనేది చూపిస్తూ ఉంది. ఇక బ్యాంక్స్లో కూడా ఏడీఆర్స్లో వీక్గా క్లోజ్ అయ్యాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే నిన్నటి రోజున యూఎస్ మార్కెట్స్ అయితే చాలా వీక్గా ట్రేడ్ అయ్యాయి. ఎనీహౌ ఈరోజు అయితే స్టేబుల్గా కనిపిస్తూ ఉన్నాయి. గ్లోబల్గా మనకి ఒక న్యూట్రల్ స్టేట్ అనేది కనిపిస్తూ ఉంది. గిఫ్ట్ నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే మనకి గ్యాప్ డౌన్ అనేది ఇండికేషన్ అయితే ఇస్తూ ఉంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం ట్రంప్ గారు ఏంటంటే మళ్ళీ 15% గ్లోబల్ టారిఫ్ అని చెప్పేసి ఒక అన్సర్టనిటీ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో దీనివల్ల అగైన్ ఐటీ సెక్టార్లో ఒక సెల్ ఆఫ్ జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఒక రిపోర్ట్ అనేది రావడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిస్ట్రప్షన్ వల్ల ఐటీ సెక్టార్ ఇంపాక్ట్ అవుతుంది 2028 కల్లా అని చెప్పేసి. దీనివల్ల ఐటీ సెక్టార్లో సెల్లింగ్ అనేది జరుగుతుంది. ఎనీహౌ ఫ్రెండ్స్, ప్రస్తుతం ఉన్న పరిణామాల్లో మార్కెట్లో ఎవరి రైజ్లో కూడా సెల్లింగ్ అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఐటీ సెక్టార్ కొంత వీక్గా ట్రేడ్ అవటం, గ్లోబల్గా ఈ యొక్క టారిఫ్ కూడా అన్సర్టనిటీ క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. మార్కెట్లో వోల్టాలిటీ ఉండే అవకాశం ఉంది. ఈరోజు ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి మంత్లీ ఎక్స్పైరీ చాలా సిగ్నిఫికెంట్గా వోల్టాలిటీ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.